పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బ్రతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని కోటికి పైగా మొక్కలను నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా వారు చేసిన త్యాగం అసామాన్యమైనదని కేసీఆర్ అన్నారు. అడవులు పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వనజీవి రామయ్యను సత్కరించి తెలంగాణ హరితహారానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టినటువంటి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. వనజీవి రామయ్య చేసినటువంటి కృషిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో దాదాపు 240 కోట్లకు పైగా మొక్కలు నాటినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావటం కావచ్చు, తెలంగాణ హరితహారాన్ని ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా వనజీవి రామయ్యను నాటి ప్రభుత్వం నియమించింది. ఆయన కృషి, పట్టుదల అనేటువంటి అంశాల్లో చూస్తే కనుక వనజీవి రామయ్యను మించినటువంటి వ్యక్తి, ఒక ప్రకృతి ప్రేమికుడు బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేడని చెప్పుకోవాలి. అంత గొప్ప ప్రకృతి ప్రేమికుడుగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వనజీవి రామయ్య తీసుకున్నారు. వనజీవి రామయ్య కృషిని గుర్తించినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఇండియా వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నటువంటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కావచ్చు, వనజీవి రామయ్యను అవకాశం దొరికినప్పుడల్లా సత్కరించుకోవడం ద్వారా ఆయన యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారనడంలో ఎలాంటి సందేహం లేదు. వనజీవి రామయ్య చేసినటువంటి కృషి భావితరాలకు గుర్తు వచ్చేలాగా 6th క్లాస్ సోషల్ పాఠంలో కూడా ఒక పాఠంలో వనజీవి రామయ్య ప్రస్తావన తీసుకొచ్చి వనజీవి రామయ్య మొక్కల పెంపకము కావచ్చు, ప్రకృతిని కాపాడడం కోసం కావచ్చు, ఆయన చేసినటువంటి కృషిని కూడా నాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గుర్తు చేసి భావితరాలకు అందించేందుకు ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోవాలని పర్యావరణవేత్తలు కోరుతా ఉన్నారు. అనేక మంది ప్రముఖులు కూడా నివాళులు అర్పించేందుకు వనజీవి రామయ్య ఇంటికి తరలుతున్నారు. ప్రస్తుతం వనజీవి రామయ్య భౌతికాయాన్ని ఆయన ఇంటికి తరలించారు. ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన సంబంధించినటువంటి విషయాన్ని గమనిస్తే 4 పిల్లలు ఉన్నప్పటికీ 87 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయన మొక్కలు నాటేందుకు ప్రయత్నించేవారు. నిన్న మొన్న కూడా మొక్కలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఈ ప్రకృతిని కాపాడేటువంటి కార్యక్రమాన్ని విడనాడలేదని కుటుంబ సభ్యులు చెప్పి కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మరింత బాధ్యత ఆయన తీసుకున్నారు, ఇంకా ఎక్కువ పనిచేశారని కూడా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖులందరూ కూడా సంతాపం ప్రకటించారు. వనజీవి రామయ్య లాంటి ఒక గొప్ప పర్యావరణవేత్త కోల్పోవడం తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ సమాజానికి కూడా ఒక తీరని లోటు అంటూ ప్రముఖులంతా కూడా సంతాపం ప్రకటించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వజ్రరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు చంద్రా వెంకటవీర, కన్నాడు ఉపేందర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా సంతాపం ప్రకటించారు. జిల్లా నాయకులంతా కూడా సంతాపం ప్రకటించి ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో 1937లో జన్మించినటువంటి వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ ఆయన మొక్కలు నాటడం, మొక్కలను సంరక్షించడం, అడవుల యొక్క ప్రాధాన్యతను గుర్తించడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ చిన్ననాటి నుంచి ఆయన మొక్కలు
మొక్కలు నాటుతున్నటువంటి నేపథ్యం ఉండేది. వృక్షో రక్షతి రక్షతి అనేటువంటి ఒక బోర్డును మెడలో ధరించి ఆయన అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. ఆఖరికి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వస్తే కూడా ఆయన మెడలో ఆ బోర్డు అట్లాగే ఉండేది. ఆయన సతీమణి జానకమ్మ కూడా అదే బోర్డు ధరించి ఇద్దరు ఈ మొత్తం బయట సమాజానికి ఒక స్ఫూర్తి నింపేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. 1,000 మొక్కలు నాటడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ముఖ్యంగా ప్రకృతి అంటే ఈ సమస్త భూమండలం మీద వేసవి తాపాన్ని తగ్గించాలంటే వేడిని తగ్గించాలన్నా, సకాలంలో వర్షాలు కురవాలన్నా, ప్రకృతి సమతుల్యతను కాపాడాలన్నా అన్నిటికీ కూడా ఒకటే ఒక కారణం మొక్కల పెంపకం అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించారు. గుర్తించడంతో పాటు ఆచరించి చూపించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి ఏ రోడ్డుకు వెళ్ళినా గానీ ఇప్పుడు వృక్షాలుగా పెరిగి దర్శనమిస్తున్నటువంటి మొక్కలన్నీ కూడా నాడు వనజీవి రామయ్య పెట్టినాయి అంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా, ఇల్లందు రోడ్డు చూసినా, ఖమ్మం రోడ్డు చూసినా, ఖమ్మం కొనిజర్ల రోడ్డు కావచ్చు, భవనకల్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్ రోడ్డు కావచ్చు, మహబాద్ రోడ్డు, అన్ని రోడ్లకు కూడా వనజీవి రామయ్య కొన్ని లక్షలాది మొక్కలను నాటి వాటిని సంరక్షించి ఇవాళ మహావృక్షాలుగా చేశారు. ఇవాళ ప్రకృతి కన్నీరు పెడుతుందంటూ కూడా ఖమ్మం జిల్లా కవులు, కళాకారులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రకృతి కన్నీరు పెట్టేటువంటి దృశ్యం ఇది. వనజీవి రామయ్య లాంటి ఒక పర్యావరణవేత్తను కోల్పోవడం అనేది ఒక ఖమ్మం జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి కాదు, యావత్ ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఒక తీరని లోటు అంటూ ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వనజీవి రామయ్య చేసినటువంటి కృషి, మొక్కలకు సంబంధించినటువంటి కృషి అననీయమైనది, అది పూడ్చలేనిదంటూ అందరూ కీర్తిస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.